ఏలిక క్రీస్తును అంగీకరించుట. ఏలిక హృదయములో యేసు క్రీస్తుకు ప్రవాక్యము మధ్య సంఘర్షణ కొనసాగుతూ ఉండేది. వారు బైబిల్ తరగతులకు శ్రద్ధగా వస్తున్నారు. కొందరు చదవడం రాయడం నేర్చుకొని అప్పటికే తమ భాషలోకి తర్జమా చేయబడిన బైబిల్ భాగాలను చదువుతున్నారు. చక్కగా పాటలు పాడేవారు, బైబిల్ వాక్యాలు కంఠత పట్టేవారు. కానీ తమ దైనందిన జీవితాల్లోకి దేవునికి స్థలం ఇచ్చేవారు కాదు. దేవుని తీర్పు అని వినేసరికి హెల్కా చాలా భయపడేవారు. కానీ నిజ జీవితంలో పూర్తిగా మార్పు రావాలంటే ఇంకా కొంత సమయం కావాలి. హెల్కా ఒకసారి బావి దగ్గరికి వచ్చి, నేను యేసుక్రీస్తును కువరిక్కను కూడా పూజించవచ్చా? మరి నేను యేసుక్రీస్తును మా దేవతను కూడా పూజించవచ్చా అని అడుగుతాడు. మరి నేను భూత వైద్యుడను, మా గుడెం నాయకుడను. ప్రజలు మేలుకోరి మా దేవతను పూజిస్తారు. నాకు యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం. నా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను. అలా చేయవచ్చా అని అడుగుతాడు. అయితే అందుకు బాబు ఏమాత్రం ఒప్పుకోలేదు. మీ దేవుడు సైతాను దాసుడు. నిజ దేవుని నుండి మనుషులను త్రిప్పివేసి సాతానును పూజించాలని దుష్టశక్తులు కొన్నిసార్లు మేలు చేసినట్లు కనిపిస్తాయి. నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే ఆయన నిన్ను ఇటువంటి చీకటి శక్తుల ప్రభావం నుండి విడిపిస్తాడు. నువ్వు నీ దేవతను కానీ యేసు ప్రభువును కానీ ఎవరో ఒకరినే కోరుకోవాలి, ఇద్దరిని పూజించకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు. ఒకసారి ఏల్కా శరీపాలలో కూర్చొని మంత్రాలు చదువుతుంటే యేసు ప్రభు ఆజ్ఞాపించగానే దయ్యాలు పారిపోయాయి అని బాబు చెప్పిన మాటలు అతని చెవులలో మారుమోగుతున్నాయి. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఆ గుడిసెలో ఉన్నట్లుగా అనిపించింది. ఇక మంత్రాలు చదవలేకపోయాడు. ఏల్గా యేసు ప్రభును గూర్చి మాట్లాడడం అతని భార్య అమూరికి ఏమాత్రం నచ్చలేదు. అతన్ని చాలా హీనంగా చూసేది. నువ్వు యేసు ప్రభువును కానీ అంగీకరిస్తే మన పిల్లలను జబ్బులు వచ్చినప్పుడు మంత్రించడానికి ఎవరు ఉండరు. పిల్లలకు కీడు జరిగిందంటే నేను నిన్ను వదిలేస్తాను అని స్పష్టంగా చెప్పేసింది. సాధారణంగా వాయి పురుషులు స్త్రీలను చాలా హీనంగా చూస్తారు. అయితే హేల్కా ఆ నియమాన్ని అధిగమించి అనేక విషయాలలో ఆమెకు సహాయం చేసేవాడు. కానీ అమూరి అతన్ని ఏమాత్రం ప్రేమగా చూసేది కాదు. ఒక రాత్రి హేల్కా ఒక కల వచ్చింది. తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి కలలో కనిపించి, హేల్కా, నీ పాపాలను విడిచిపెట్టి యేసు ప్రభువును అంగీకరించు అని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత మరొక కల వచ్చింది.